ఒకసారి గోకులంలో యమునా నదీ తీరంలో ఒక పెద్ద విషసర్పం కాలియా నాగుడు నివసించేది. ఆ సర్పం వల్ల ఆ నీటి దగ్గరికి ఎవరూ వెళ్లలేకపోయేవారు. ఆ నీరు విషమై పశుపక్షాదులు కూడా మృత్యువాత పడేవి. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణుడు తన చిన్న వయసులోనే కాలియాను ఎదుర్కోవాలని నిశ్చయించాడు. నదిలోకి దిగి కాలియా నాగుని తలపైకి ఎక్కి తన తాళ్లతో నాట్యం చేశాడు. నాగుడు మూర్ఛపోయి తన భార్యలతో కలిసి కృష్ణుని క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు అతనికి జీవితం మించిన శిక్ష ఇవ్వకుండా, ఇక్కడ ఉండకూడదు, వేరే చోటికి వెళ్ళిపో. నీ వల్ల ఈ ప్రజలకు హాని కలుగుతుంది అని అన్నాడు. కాళీయుడు భయంతో యమునా వదిలి వెళ్ళిపోయాడు. మార్మికం, ధైర్యం, నిజాయితీ మరియు మంచి మనసుంటే ఎంత పెద్ద విపత్తునైనా జయించవచ్చు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. భగవంతుని ఆశీర్వాదాలు మీపై ఉండాలని కోరుకుంటున్నాము.